ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దిన వాక్యము యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుకుందాం. కావున యెహోషువ ఇజ్రాయేలుతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు. యెహోషువ ఇజ్రాయేలు జనాంగముతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరెన్నాళ్ళు తడువు చేస్తారు? దేవుడిచ్చిన వాగ్దానమును స్వతంత్రించుకొనడానికి, దేవుడిచ్చిన పిలుపునకు లోబడడానికి, దేవుడు చెప్పిన పని చేయడానికి మీరెన్నాళ్ళు ఇంకా ఆలస్యం చేస్తారు? మీరెన్నాళ్ళు వెనకంజ వేస్తారు? మీరెన్నాళ్ళు ఈ విధముగా దేవుని మాట నిర్లక్ష్యం చేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటని ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే తడువు ఆలస్యం అనేది క్షేమకరమైనది కాదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తడువు చేయుట, ఆలస్యము చేయుట దేనికి సూచన అంటే నాశనమునకు సూచన అంటుంది. కొన్ని సమయాల్లో ఆలస్యం చేస్తే మంచిదే, కానీ మరికొన్ని విషయాలలో ప్రత్యేకంగా దేవుడు సెలవిచ్చినటువంటి విషయాల్లో ఆలస్యం చేస్తే అది మనకు ప్రమాదమని వాక్యం సెలవిస్తుంది. పరమ తండ్రి దేవాది దేవుడు ఇజ్రాయేలు జనాంగాన్ని ప్రేమించి, భూలోక మానవ జాతిని ప్రేమించి అనేకమైన విషయాలు ఆయన తెలియజేశాడు. ఆ తెలియజేసినటువంటి మాటల్లో ఒక విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది చాలా స్పష్టముగా. సొదొమ గొమొర్రా పట్టణం విషయమై దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణ విషయములో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాను, ఈ పట్టణం అంతా పతనమైపోతుంది, అగ్ని చేత కాల్చివేయబడుతుందని చెప్పి దేవుడు తెలియజేశాడు. ఆ తెలియజేసినటువంటి మాటలను లోతు కుటుంబంలో ఉన్నటువంటి వారు నమ్మలేకపోయారు. లోతు భార్య దేవుని మాటలు నమ్మలేక విశ్వసించలేకపోయింది గనక ఆమె ఆలస్యము చేయడం వలన శాపగ్రస్తురాలైంది. ఆమె ఆలస్యం చేయడం వలన దేవుని ఉగ్రత పొందింది. అదే నినివే పట్టణ ప్రజలు కనుక మనం గమనించినట్లయితే ఎప్పుడైతే పాపమును విడిచిపెట్టడానికి ఆలస్యం చేయకండి, మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ పొందండి అని చెప్పారు, అప్పుడు వెంటనే గోనె పట్టా కట్టుకుని ఏం చేశారు? పాప క్షమాపణ పొందారు, మారు మనస్సు పొందారు. వారు మారు మనస్సు పొందడం వలన వారు ఏం చేశారు? దేవుని ఉగ్రత పొందుకోలేకపోయారు, దేవుని ఉగ్రతను తప్పించుకున్నారనే విషయాన్ని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఆ విధంగానే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే బాప్తిజం విషయంలో ఆలస్యం చేయకూడదు. పరమ తండ్రి దేవాది దేవుడు దూషకుడు, హానికరుడు, నరహంతకుడైనటువంటి సౌలు అనేటువంటి పౌలును దర్శించినప్పుడు అతడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, నువ్వు లేచి బాప్తిజం తీసుకొనుము, ఎందుకు తడువు చేయుచున్నావు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బాప్తిజం పొందడానికి ఆలస్యం చేయకూడదు. మీరెన్నాళ్ళు దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకునడానికి ఆలస్యము చేస్తారని యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. ఆలస్యము చేసినటువంటి లోతు భార్య నాశనము. నీవు రక్షణ విషయంలో, నీటి బాప్తిజం విషయంలో ఆలస్యం చేయటం నీకు క్షేమము కాదు. ఎప్పుడేమి జరుగుతుందో నీకు తెలియదు, ఎప్పుడేమి సంభవించునో నీకు తెలియదు, రేపేమి జరుగునో నీకు తెలియదు. నేడే రక్షణ దినము, రక్షణ బాప్తిజమునకు నీవు ఆలస్యము చేయకు. నపుంసకుడు పిలిపిద్దరు మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నీళ్ళు నాకిచ్చేటకు నీకేమైనా అభ్యంతరం అని అంటే, నాకే అభ్యంతరము లేదు, ఇప్పుడే ఇస్తున్నానని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున నపుంసకునికి బాప్తిజం ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నిన్ను దర్శించినప్పుడు,
అది దర్శనములో కానీ, ప్రవచనముగా కానీ, వాక్య రూపంలో కానీ, సంఘాల్లో జరుగుతున్న ఆరాధనలో కానీ, ఏ విధముగానైనా నువ్వు దేవునిని దర్శించి నీతో మాట్లాడినప్పుడు మారు మనస్సుతో ఉన్నటువంటి నీటి బాప్తిసానికి నువ్వు ఆలస్యం చేయకూడదు. మారు మనసు పొందుటకు నువ్వు ఆలస్యం చేయకూడదు. పాపమును విడిచిపెట్టుటకు నువ్వు ఆలస్యము చేయకూడదు. ఆలస్యము చేస్తున్నావు అని అంటే దేవుని ఉగ్రత. ఆలస్యము చేస్తున్నావంటే దేవుని ఉగ్రత, జాగ్రత్త అనే విషయాన్ని దేవుని లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నీవు మొక్కుబడి చేసుకొనినది చెల్లించుటకు ఆలస్యము చెయ్యకుమని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ విషయాలైతే దేవుని విషయంలో మొక్కుబడి చేసుకుంటావో ఆ విషయంలో కూడా నువ్వు ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యెఫ్తా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో నిలబడి నేను వెనక తీయను నా కుమార్తెనిచ్చుటకు అని చెప్పి తన కుమార్తెను వెనక తీయకుండా దేవునికి బలిచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, పసిబాలుడైనటువంటి సమూయేలును హన్న పాలు విడిచిన వెంటనే తీసుకుని వచ్చి మందిరంలో విడిచిపెట్టిందట. ఎందుకు ఆ పసిబాలుని మందిరంలో విడిచిపెట్టి వెళ్తుంది? అన్నకు ఇష్టం లేదా కుమారుడు అంటే? ఇష్టమే, కానీ దేవుని మొక్కుబడి కంటే ఎక్కువ కాదు. దేవునికి మొక్కుబడి చేసుకుంది కనుక హన్న వెళ్ళి మందిరంలో ఏం చేసింది? మొక్కుబడిని చెల్లించుకుంది. కనుక నీ జీవితంలో, నీ బ్రతుకులో ఏ మొక్కుబడి నువ్వు మొక్కుకొని ఉన్నావో ఆ మొక్కుబడి చెల్లించు. అననీయ సరిపురాలు కూడా మొక్కుబడి చేసుకున్నారు. వారి మొక్కుబడి తీర్చుకోలేకపోయారు సరిగ్గా, కనుక వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. కనుక మారు మనసు పొందుటకును తరువు చేయకము, మొక్కుబడి చెల్లించుటకును తరువు చేయకము, నీటి బాప్తిజం పొందుటకు తడువు చేయకము. నువ్వు తడువు చేస్తున్నావంటే నిర్లక్ష్యం చేస్తున్నావు. నిర్లక్ష్యం చేస్తున్నావంటే దేవుని ఉగ్రతను పొందుకుంటావు. కనుక దేవుని ఉగ్రత పొందకుండానట్లుగా, దేవుని యొక్క మేలులు, దీవెనల ఆశీర్వాదాలు పొందినట్లుగా మారు మనస్సు పాప క్షమాపణ పొందుము. నీటి బాప్తిజమునకు లేటు చేయకము, మొక్కుబడిని లేటు చేయకుండా త్వరగా చెల్లించుకునము. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా సమృద్ధిగా ఈ 3 కార్యాలు మన జీవితంలో చేసినప్పుడు అపారమైన కృప మనం పొందుకుంటాం. అతి కృపాత్రేక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఉదయకాల సమయమందు పాపమును విడిచుటకు ఆలస్యము చేయకము, మొక్కుబడి చెల్లించుటకు ఆలస్యము చేయకము, నీటి బాప్తిజమునకు ఆలస్యము చేయకమని సెలవిస్తున్నావు. కనుక ఈ విషయాలు నిర్లక్ష్యం ఉన్నామేమో ప్రభువా, ఆ నిర్లక్ష్యమును వీడి తడువు చేయకుండా నీ కృపను పొందటకు సహాయం చేయమని, నీ రక్షణ ఆనందంతో వర్ధిల్లటకు సహాయం చేయమని, నీ కృపను మా ఇలా కనపరచమని, ఇది దీవెన ఆశీర్వాదాలు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి.